క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించండి, మేము తప్పుగా మాట్లాడామని క్షమాపణ చెప్పి మాట్లాడు. ఆ తర్వాత 8 ఏళ్ల పాప చనిపోతే, 8 ఏళ్ల పాప హత్యకు గురైతే కనీసం 7 ట్రేస్ అవుట్ కాకపోతే ముఖ్యమంత్రికి తీరికుండదు పరామర్శించడానికి, హోంమంత్రికి తీరికుండదు, ఉప ముఖ్యమంత్రికి తీరికుండదు. మరి నేనే గెలిపించాను నా యువగళ యాత్ర ద్వారా అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారికి తీరికుండదు. మరి బీజేపీ మా వల్లే అధికారం వచ్చిందని చెప్పుకునేటటువంటి బీజేపీ అధ్యక్షురాలకు తీరికుండదు. వీళ్ళకి ఎక్కడా కూడా తీరికుండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడానికి మాత్రం వీళ్ళకి బ్రహ్మాండంగా తీరికుండదు. వీళ్ళు చెప్పాల్సినటువంటి ఒక మహిళ, కోనసీమ నన్ను రక్షించండి అంటూ ఒక మహిళ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన మహిళ, తనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రక్షించాలంటూ వేడుకున్నారు. ఆమె ఎప్పటి నుంచి వేడుకుంటున్నారు తెలుసా అండి? 2009లో ఏ పార్టీ అధికారంలో ఉందండి? ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందండి? 2009లో వాళ్ళ భర్త మిస్ అయ్యాడంట. అక్కడ సిద్ధంశెట్టి వీరభద్రరావు అనే అతను, తెనాలి శ్రీనివాసరావు అనే అతను ఆస్తుల్ని దోచుకొని ఇబ్బంది పెడతా ఉన్నారంట. కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు అట్లా కాదు మిస్సింగ్ సమస్యలు అనే దానికి ఎక్కడైనా వైసీపీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళిద్దరు ఎవరు ఎంక్వైరీ చేయండి. నేను అది కూడా ఎంక్వైరీ చేశా, ఏ పార్టీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశా. పవన్ కళ్యాణ్ గారికే ఎందుకు అప్పీల్ చేసుకుందో ఆ బ్రాహ్మణ శనీశ్వర దేవాలయంలో ఆవిడ పూజారి అన్నటువంటి ఆమె, వీళ్ళు ఎందుకు నేను అబద్ధాలనే మాట వాడానంటే, ఏ అంశాలనైతే ఎన్నికల్లో ప్రజల్లోకి భయాన్ని చొప్పించే విధంగా ఏ అంశాలనైతే ప్రజలకు చెప్పారో ఆ అంశాలన్నింటిలో కూడా వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సమగ్ర భూ సర్వేని అదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోతున్నారు భూములు అని చెప్పి ఇప్పుడు అవసరమైన చోట రీసర్వే చేస్తామన్నారు. చెత్త పన్ను చేసే చెత్త నా డాష్లు అని అన్నటువంటి వీళ్ళు మేము వేసిన దానికి 3 రెట్లు వేసి దానికి అందమైన పేరు పెట్టారు, స్వచ్ఛ విహారం అంట. అంటే మేము చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. మేము చేస్తే రాచరికం, ఎదుటివాడు చేస్తే అరాచకం. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ ఉందంటే అదే రైతుల పట్ల కూడా వీళ్ళు చూడండి, స్మార్ట్ మీటర్లు పెడతామంటే స్మార్ట్ మీటర్ల గురించి పగలగొట్టండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. నిన్న విలేకరు అడిగితే స్మార్ట్ మీటర్లు అవసరమైతే సోలార్ ప్రాజెక్ట్స్ రైతులకు ఇచ్చి ఆ మీటర్ల ద్వారానే వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎక్కడికి పోతున్నామండి మనము? ఎక్కడికి పోతున్నామండి? వీళ్ళు అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి చేస్తామన్న హామీలు చేయలేక శ్వేతపత్రాలు ఇస్తున్నారు కదండి. సూపర్ 6 మీద శ్వేతపత్రం ఏమనండి, ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ ద్వారా అడుగుతున్నా. కూటమికి చెందిన 3 ఉన్నారు కదా, సూపర్ 6 మీద శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? సూపర్ 6 హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా ఇప్పటికే. చెప్పినటువంటి రెడ్డి గారు మీ ఛాలెంజ్ ఎవరు స్వీకరిస్తారో చూద్దాం. వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి మీరు